హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేసాయిజీ ట్యూటోరియల్స్. మనం ఈరోజు ఏం చూస్తామంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చూస్తున్నాం. ఏ క్వశ్చన్ అంటే ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ టీ వేర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2t 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు t లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 1 t ఈజ్ గ్రేటర్ దెన్ 5 అనమాట. అంటే మీకు క్వశ్చన్కి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను చూడండి. నాకు అర్థమైంది క్వశ్చన్ ఏమిటంటే వాళ్ళు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కుంటున్నాడు ఎఫ్ ఆఫ్ టీ ఫంక్షన్కి. ఆ ఎఫ్ ఆఫ్ టీ ఏ విధంగా ఉందంటే 2t అవుతుందంట ఎప్పుడు టీ అనేది 0కి 5కి మధ్యలో ఉన్నప్పుడు, లేదంటే 0 కానీ 5 కానీ అయినప్పుడు. నెక్స్ట్ 1 అవుతుందంట 5 కంటే పెద్ద అయినప్పుడు. టీ అంటే టీ అనేది 5 కంటే పెద్దదైనప్పుడు ఎఫ్ ఆఫ్ టీ అనేది 1 అవుతుందన్నమాట. ఇప్పుడు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ను కనుక్కోవాలా. ఇప్పుడు చూసినట్లయితే మనకి సొల్యూషన్లోకి వెళ్ళిపోతాం. గివెన్ అనేసి వాళ్ళు ఏమైతే ఇచ్చినారో అది యాస్టీస్గా రాస్తాం. ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 2t 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు t లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ 1 t ఈజ్ గ్రేటర్ దెన్ 5. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం ఫ్రెండ్స్. వి నో దట్ అనేసి మనకి ఫార్ములా తెలుసు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to ∞ e to the power of minus pt ఎఫ్ ఆఫ్ టీ dt అనేసి మన ఫార్ములా తెలుసు కదా. ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఫార్ములా రాసుకుంటాం అనమాట. రాసుకున్న తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే వాళ్ళు ఇంటర్వెల్ వైజ్గా ఇచ్చారు కాబట్టి ఫంక్షన్ని మనం కూడా ఆ ఇంటర్వెల్ ఏదైతే ఉందో ఆ ఇంటర్వెల్ వైజ్గా మనం డివైడ్ చేసుకోవాలన్నమాట. డివైడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 5 దగ్గర డివైడ్ చేసినారు కాబట్టి మనం దాన్ని 2 ఇంటర్వెల్స్గా, అంటే 2 ఫంక్షన్స్ ఇచ్చారు కాబట్టి 2 ఇంటర్వెల్స్గా మనం డివైడ్ చేసుకుంటున్నాం. ఇంటిగ్రల్ 0 to 5 e to the power of minus pt ఎఫ్ ఆఫ్ టీ dt ప్లస్ ఇంటిగ్రల్ 5 to ∞ e to the power of minus pt ఎఫ్ ఆఫ్ టీ dt. ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఇంటిగ్రల్ 0 to ∞ ఉండేది మనము 0 to 5 5 to ∞ టూ ఇంటర్వెల్స్గా డివైడ్ చేస్తున్నాం అనమాట. ఓకేనా. రాసుకైన తర్వాత నేను ఏం చేస్తున్నా, అక్కడ ఆ ఫంక్షన్ అంటే ఆ ఇంటర్వెల్కి తగ్గట్టుగా ఫంక్షన్ ఆల్టర్నేటివ్ అవుతుంది కాబట్టి ఆ ఎఫ్ ఆఫ్ టీ వాల్యూస్ని మనం రాసేస్తున్నాం అనమాట. ఇంటిగ్రల్ 0 to 5 e to the power of minus pt అండ్ ఎఫ్ ఆఫ్ టీ ఇక్కడ ఏమవుతుంది 0 to 5 దగ్గర 2t అవుతుంది కాబట్టి 2t అని రాస్తున్నా. ఎఫ్ ఆఫ్ టీ బదులు dt అని రాసేస్తున్నా. నెక్స్ట్ ప్లస్ ఇంటిగ్రల్ 5 to ∞ ఉంది, అంటే 5 to ∞ e to the power of minus pt ఎఫ్ ఆఫ్ టీ అంటే ఏమి అంటే 5 కంటే ఇంకా పెద్దది. ఇన్ఫినిటీ అంటే ఇంకా 5 కంటే పెద్దది అయినప్పుడు మనకి ఏమవుతుంది, అది ఎఫ్ ఆఫ్ టీ అనేది 1 అవుతుంది అని ఇచ్చారు కాబట్టి ఎఫ్ ఆఫ్ టీ బదులు 1 పెట్టేస్తాం అనమాట. 1 dt కాబట్టి ఈ విధంగా మనకి ఫంక్షన్ వచ్చేస్తుంది అనమాట. దీనికి సొల్యూషన్ అనుకున్నట్లయితే అయిపోయినట్టే ఆన్సర్. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే 2 అనేది మనకి అంటే 2t ఉంది కదా, 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 అనేది బయట పెట్టేసి మిగతాది యాస్టీస్కి అట్లే రాస్తున్నా. 2 ఇంటూ ఇంటిగ్రల్ ఇంటిగ్రల్ 0 to 5 t ఇంటూ e to the power of minus pt dt ప్లస్ ఇంటిగ్రల్ 5 to ∞ e to the power of minus pt dt అనేసి రాసుకుంటున్నాను అనమాట. అంటే 1 ఇంటూ e to the power of minus pt అన్నప్పుడు 1 ఇంటూ ఏదైతే మల్టిప్లై చేస్తామో అదే నెంబర్ వస్తుంది కాబట్టి e to the power of minus pt dt అనేది వచ్చిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రోడక్ట్ రూల్ యూజ్ చేసుకుందాం. ఇంటిగ్రల్లో మనకి ప్రోడక్ట్ రూల్ చూసుకున్నట్లయితే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ చేసినట్లయితే మనకి అంటే ఈ విధంగా మనము అంటే ఇంటిగ్రల్ t ఇంటూ e to the power of minus pt dt అని ఉంది కదా, అంటే 2 ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా యూటిలైజ్ చేసుకొని దానికి ఇంటిగ్రేషన్ కనుక్కుంటాం అనమాట. అండ్ ఇంటిగ్రల్ e to the power of minus pt dtకి మనకి తెలిసిందే, దానికి ఆన్సర్ చేసేకి మనకి ఈజీనే కాబట్టి మనకి యాజ్ ఇట్ ఈజ్గా దానికి ఆన్సర్ డైరెక్ట్గా చేస్తాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇన్ ద ఫస్ట్ టర్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు t అనుకుంటాం అనమాట. టూ టర్మ్స్ ఉన్నాయి కదా, t అండ్ e to the power of minus pt అనేసి. ఆడ జీ ఆఫ్ ఎక్స్ బదులు e to the power of minus pt అని రాసుకుంటాం అనమాట. ఇంకా ఫార్ములా ప్రకారం యాస్టీస్ మనం కంటిన్యూ అయిపోతాం. 2 ఉంది కాబట్టి 2 ఇంటూ అండ్ టీ అంటే ఏమి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఏమి రాసుకోవచ్చు, టీ కాబట్టి టీ రాసినాను. అంటే ఇంటిగ్రల్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి మనం ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. అంటే e to the power of minus ptకి డిఫరెన్షియేషన్ చేసి e to the power of minus pt డివైడెడ్ బై మైనస్ p వస్తుంది. అంటే ఇన్నర్ డెరివేటివ్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ మైనస్ పీ ఇంటూ టీ అని వస్తుంది కాబట్టి డిఫరెన్షియేషన్ చేసినప్పుడు టీ అనేది వెళ్ళిపోతుంది, మైనస్ పీ అని మిగులుతుంది కాబట్టి మైనస్ పీ అనేది మనం డిఫరెన్షియేషన్ చేస్తున్నాం అంటే ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి కింద డినామినేటర్లో రాయాలి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి ఇంటిగ్రేషన్ పెట్టినాక ఇంటిగ్రల్ అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది టీ అయింది. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది మనకి
టీకి డిఫరెన్షియేషన్ 1 అవుతుంది కదా, 1 పెట్టేసిన అనమాట. 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అన్నారు. అంటే జీ ఆఫ్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ రాయాలి. అంటే ఇంటిగ్రేషన్ రాసినప్పుడు ఏమొస్తుంది మనకి, e⁻−ptకి e⁻−pt డివైడెడ్ బై -p అనేది వస్తుంది. అండ్ డిఎక్స్ కాబట్టి డిటి, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు టీ కాబట్టి డిటి అనేది రాస్తాము. అండ్ ఇంటర్వెల్స్ ఏమున్నాయి మనకి 0 to 5 కాబట్టి 0 to 5 అని రాస్తున్నా. లాస్ట్ టర్మ్ ఏముంది మనకి, ఇంటిగ్రల్ 5 to ఇన్ఫినిటీ e⁻−pt dt అని ఉంది కాబట్టి మనం దానికి ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, e⁻−pt డివైడెడ్ బై -p వస్తుంది. అండ్ ఇంటర్వల్స్ ఏమున్నాయి మనకి 0 to 5 to ఇన్ఫినిటీ, సారీ ఫ్రెండ్స్ 5 to ఇన్ఫినిటీ ఉంది కాబట్టి 5 to ఇన్ఫినిటీ రాసిన తర్వాత నేను ఇప్పుడు ఇంటర్వెల్స్ని సబ్స్టిట్యూషన్ చేసేది అనమాట. నెక్స్ట్ ఇది ఒక టర్మ్ ఉంది కదా, దాన్ని ఒకటి ఆ టర్మ్ని సింప్లిఫై చేసి మనం డైరెక్ట్గా ఆ ఇంటర్వెల్స్ని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసినట్లే. ఇటు చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 ఉంది కదా, ఇక్కడ రెండు టర్మ్స్లో మనకి డివైడెడ్ బై పీ ఉంది కాబట్టి ఆ పీని నేను కామన్ తీస్తున్నాను అనమాట. రెండిట్లో పీ ఉంది కాబట్టి 1/p ఉంది కాబట్టి 2/p అనేసి వస్తుంది బయట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డినామినేటర్లో -p ఉంది కాబట్టి -t ఇంటూ e⁻−pt, అంటే టీ అనేది బయట ఉంది కాబట్టి టీతో మల్టిప్లై చేసినప్పుడు t ఇంటూ e⁻−pt వస్తుంది. దాని మళ్ళీ ఇంటర్వెల్స్ అనేవి దీనికి సపరేట్గా అప్లై చేస్తున్నాను. 0 to 5 కాబట్టి 0 to 5 అని రాసినాను. ప్లస్ అంటే ఈ ప్లస్ ఎట్లా వచ్చింది, ఇక్కడ డినామినేటర్లో ఇక్కడ -p అని ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ రాసినాను. నెక్స్ట్ వచ్చేసి ఇదేముంది, p అనేది బయట పోయి ఉంటుంది కాబట్టి ఇంకా మిగిలిండేది ఏమి, ఇంటిగ్రల్ e⁻−pt dt. ఇంటిగ్రేషన్ దానికి రాసినట్లయితే అంటే e⁻−ptకి ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, e⁻−pt డివైడెడ్ బై -p అని వస్తుంది. అంటే ఇంటర్వెల్స్ 0 to 5 కాబట్టి 0 to 5 రాసేస్తాం అనమాట. రాసిన తర్వాత ఈ మైనస్ అనేది ఎట్లా వచ్చింది, ఇక్కడ డినామినేటర్లో అంటే -p ఉంది కాబట్టి ఇక్కడ p 1/p అనేసి రాసుకున్నాను అనమాట. ఈ పీని బయట తీసినప్పుడు ఇంకా ఇంటర్వెల్ దేనికి అప్లై చేయాల్సింది, టీ కాబట్టి e⁻−pt ఇంటర్వెల్స్ ఏమి 5 to ఇన్ఫినిటీ. ఆ ఇంటర్వెల్స్ని అప్లై చేస్తున్నా. ఫస్ట్ ఏముంది, ఇన్ఫినిటీ ఉంది అప్పర్ లిమిట్ కాబట్టి టీ బదులు ఇన్ఫినిటీని పెట్టాలా. e⁻−p ఇంటూ ఇన్ఫినిటీ మైనస్ e⁻−p ఇంటూ 5 కాబట్టి లోయర్ లిమిట్ 5 పెట్టేసిన. ఇది ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తున్నా అంటే ఒక్కొక్క టర్మ్కి అప్లై చేస్తున్నాయి. ఇక్కడ 2 డివైడెడ్ బై p ఇంటూ -5 ఇంటూ e⁻−p ఇంటూ 5, అంటే ఫస్ట్ అప్పర్ లిమిట్ 5 ఉంది కాబట్టి టీ బదులు 5 పెట్టినప్పుడు 5 ఇంటూ e⁻−p ఇంటూ 5, అంటే t ఇంటూ e⁻−pt ఉంది కాబట్టి టీ బదులు 5 పెట్టేసిన. నెక్స్ట్ టీ బదులు 0 పెట్టినప్పుడు 0 ఇంటూ ఎవ్రీథింగ్ 0 అయిపోతుంది కాబట్టి టోటల్ టర్మ్ అనేది 0 అయిపోతుంది కాబట్టి 0 అని రాసిన. తర్వాత ఏం చేస్తాము, మైనస్ పెడతాం. మైనస్ పెట్టిన తర్వాత ఇక్కడ 1/p అనేది ఉంటుంది కాబట్టి, అంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి డినామినేటర్లో -p అని ఉంది కాబట్టి -pని బయట తీసుకున్నప్పుడు -1 డివైడెడ్ బై p అని వస్తుంది. అండ్ నెక్స్ట్ లోపల అప్పర్ లిమిట్ని ఫస్ట్ సబ్స్టిట్యూషన్ చేయాలి కాబట్టి టీ బదులు 5 పెట్టినప్పుడు e⁻−p ఇంటూ 5 మైనస్ e⁻−p ఇంటూ 0, లోయర్ లిమిట్ 0 ఉంది కాబట్టి 0 పెట్టేసిన. 0 పెట్టేసిన తర్వాత ఏం చేయాలా, తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే 1 డివైడెడ్ బై p ఇంటూ ఇది e⁻∞ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. e⁻0 ఇన్ఫినిటీ 0 అయిపోతుంది అన్నాం కాబట్టి అది టోటల్ టర్మ్ 0 అయిపోతుంది. అండ్ మైనస్ e⁻−p ఇంటూ 5 అని ఉంటుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. e⁻−p అనేది మిగిలిపోయి ఉంటుంది కాబట్టి e⁻−p డివైడెడ్ బై p అనేసి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే దాన్నే ఇక్కడ నుంచి కంటిన్యూ చేసుకున్నట్లయితే 2 డివైడెడ్ బై p ఉంది కాబట్టి 2/p ఇంటూ -5 ఇంటూ e⁻−5p, అంటే ఇది 0 ఉంది కాబట్టి 0ని ఇంకా ఏం రాసే పని లేదనమాట. -5 ఇంటూ e⁻−5p వస్తుంది. మైనస్ ఇక్కడ 1/p అని ఉంది కదా, రెండింటికి కాబట్టి రెండింటికి రాస్తున్నాను. రెండింటికి రాసినట్లయితే ఇది e⁻0 ఏమవుతుంది, 1 అవుతుంది. e⁻0 1 అవుతుంది. అంటే e⁻−5p అంటే -p ఇంటూ 5 అని ఉంది కాబట్టి -5p అని రాసుకోవచ్చు అనమాట. e⁻−5p -1 డివైడెడ్ బై p అనేసి వస్తుంది. ప్లస్ e⁻−5p డివైడెడ్ బై p అనేది యాస్టీస్గా అట్లా రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఏం చేస్తున్నా అంటే ఈ e⁻−5p డివైడెడ్ బై p ఉంది కదా, దాన్ని లోపల తీసుకుపోతున్నా. ఈ p అంటే 1/p రెండిట్లో కామన్ ఉన్నట్లు కాబట్టి ఆ 1/pని కామన్గా తీసేస్తే దాని లోపల రాసేయచ్చు అనమాట. అప్పుడు ఏమొస్తుంది మనకి 2 డివైడెడ్ బై p ఇంటూ -5 ఇంటూ e⁻−5p మైనస్
e⁻⁵p - 1 డివైడెడ్ బై p ప్లస్ ఇక్కడ బయట 2 ఉంది, కాబట్టి కింద డినామినేటర్లో 2 రాసుకుంటే మనకి ఏమన్నా ఎల్సిఎం చేసినా వాల్యూ అనేది చేంజ్ కాదనమాట. e⁻⁵p డివైడెడ్ బై 2 అని రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఏం చేస్తున్నా అంటే ఎల్సిఎం కడతాను. ఏదానికి సిమిలర్ టర్మ్స్ ఉన్నాయి కదా ఇక్కడ e⁻⁵p e⁻⁵p అనేసి వాటికి ఎల్సిఎం కట్టినప్పుడు 2 × 5 2 5 10 అవుతుంది. -10 e⁻⁵p ప్లస్ e⁻⁵p అనేసి ఇది ఉంది కాబట్టి e⁻⁵p రాసుకుంటాను. తర్వాత డివైడెడ్ బై 2 రాస్తాను. మైనస్ e⁻⁵p - 1 డివైడెడ్ బై p యాస్టీస్ టర్మ్ ఎట్లుందో ఆ టర్మ్ అట్లనే రాస్తాను. రాసిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది మనకి ఇది 9p అవుతుంది. 9 e⁻⁵p అవుతుంది. 9 e⁻⁵p అవుతుంది. ఇక్కడ కింద ఎల్సిఎం కట్టినట్లయితే 2p వస్తుంది. 2p కాబట్టి 2p చేసినప్పుడు దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. ఈ పక్క టర్మ్ని మల్టిప్లై చేయాలి. మైనస్ సైన్ ఉంది కాబట్టి మైనస్ సైన్తో కూడా మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే బయట 2 డివైడెడ్ బై p అనేది ఉంది కాబట్టి 2 డివైడెడ్ బై p రాసుకున్నాం. రాసుకున్న తర్వాత ఏం రాసుకున్నా ఇక్కడ 9p అంటే ఇక్కడ p ఎట్లా వచ్చిందంటే ఇక్కడ p ఏం లేదు కాబట్టి ఇక్కడ pతో మల్టిప్లై చేయాలి. ఎల్సిఎం చేసినప్పుడు 2p కదా మనకు వచ్చినది. pతో మల్టిప్లై చేసినప్పుడు 9p e⁻⁵p మైనస్ ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి కాబట్టి మైనస్ ఉంది కాబట్టి -2 × e⁻⁵p మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ప్లస్ 2 × 1 2 వస్తుంది అనమాట. ప్లస్ 2 రాసుకున్నాము. డివైడెడ్ బై 2p టోటల్కి 2p 2 క్యాన్సిల్ అయిపోతుంది. p ఒకటి మిగులుతుంది. ఇక్కడ 1/p ఉంది కాబట్టి 1/p² వస్తుంది. 1/p² తర్వాత ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మిగిలిన టర్మ్స్ యాస్టీస్కి రాసేస్తున్నా. 9p e⁻⁵p మైనస్ 2 × e⁻⁵p ప్లస్ 2 అనమాట. రాసిన తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే p² ఈచ్ టర్మ్కి సపరేట్ చేస్తున్నాను అనమాట. సపరేట్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ p² pకి క్యాన్సిల్ అయినప్పుడు p మిగులుతుంది కాబట్టి 9/p × e⁻⁵p మైనస్ 2 డివైడెడ్ బై p² ఇంటూ ఇక్కడ e⁻⁵p మైనస్ 2 అనేది వస్తుంది అనమాట. అంటే ఇక్కడ 2 కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీసినాను అండ్ మైనస్ కామన్ తీసినప్పుడు ఇది లోపల ప్లస్ ఉండేది మైనస్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే Lf(f) ఈజ్ ఈక్వల్స్ టు 9 డివైడెడ్ బై p ఇంటూ e⁻⁵p మైనస్ 2 డివైడెడ్ బై p² ఇంటూ e⁻⁵p మైనస్ 1 అనమాట. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఇది ఆన్సర్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. బై నౌ.